ఈ ప్రశ్న ఎప్పటి నుంచి ఎవరిని అడుగుదాం మీరే నాకు సమాధానం చెప్తారనుకుంటున్నాను. ఈ సోషల్ మీడియాలో చూసి యాడ్స్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇప్పుడు మీరు నాతో కూర్చొని మాట్లాడుతున్నారు. సో మీరు చెప్పింది నిజం అనుకోండి, చాలామంది ముందు వెనక ఆలోచించకుండా చాలా బాగా మాట్లాడుతున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని చెప్పి అంటే ఓన్లీ వాళ్ళ ఫోన్లోనే టీవీలను చూసుకుంటా అదే నిజం అనుకోండి చాలామంది ఇన్వెస్ట్ చేసి కొంత దెబ్బతిన్నమాట, బయట కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. సార్ నేను అనేది స్ట్రైట్గా ఈ సోషల్ మీడియా కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏదో ప్లాట్ఫామ్ ఇవి చూసి గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్ చేయడం కరెక్టా అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ప్రతిదీ ఒక ఇన్ఫర్మేషన్, అది కరెక్ట్ అయినా తప్పైనా ఒక ఇన్ఫర్మేషన్ కిందే తీసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ని మనం మళ్ళీ క్రోడీకరించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ప్రీ లాంచ్ రేపు 4 సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు 10,000 ఉంటుంది, ఇవాళ 7,000 రూపాయలకి ఇస్తున్నాం, 2 నెలల్లో డబ్బులు కట్టేయమంటే కట్టేయకూడదు, కొనకూడదు. నేను మీకు ఇంతకుముందు మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ప్రీ లాంచ్లు ప్రీ బుకింగ్లు తీసుకోకండి, వీటిలో ఎటువంటి చట్టబద్ధత లేదు, ప్రభుత్వం వీళ్ళకి ఎటువంటి అప్రూవల్ ఇవ్వట్లేదు, వీళ్ళు ప్లాన్కి పెట్టినప్పుడు కూడా వీళ్ళు 20% అమ్ముకోవడానికి వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వట్లేదు, వీళ్ళు మీకు ఆఫర్ చేస్తున్నారు, మీరు అక్కడ తెలుసుకోవాలి మీ దగ్గర ఆ డబ్బు ఎందుకు వసూలు చేస్తున్నాడు, వాడికి ప్రాజెక్ట్ కడతానికి ఆ డబ్బులు లేవు కాబట్టి అది మీరు తెలుసుకోవాలి. అది ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఏమంటారు, మా ప్రాజెక్టుని మీరు బ్యాడ్ చేస్తున్నారంట, మీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద టవర్ కట్టే క్యాపబిలిటీ వాళ్ళ దగ్గర ఉంటే మీకు ప్రీ లాంచ్లు అమ్ముకోవటం ఎందుకు? అదే 4 సంవత్సరాల తర్వాత 10,000కి అతనే అమ్ముకుంటాడు కదా. ఈరోజు మీ దగ్గర పెద్ద పెద్ద యాడ్లు వేసి ఆకర్షణీయమైన హోర్డింగ్స్ పెట్టి సినిమా తారాలు తీసుకొచ్చి బ్రాండింగ్ చేసి మీకు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సోషల్ మీడియాలో ఇప్పుడు మీ ఛానల్స్ వాళ్ళందరికీ యాడ్లు ఇస్తారు, యాడ్లు ఇచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఒక అరగంట దాని గురించి చెప్పమంటారు. నన్ను కూడా చాలామంది అడిగారు, మా ప్రాజెక్ట్ గురించి చెప్పండి, మా ప్రాజెక్ట్ గురించి ప్రమోషన్ చేయండి, మీకు డబ్బులు ఇస్తామన్నారు. నాకు అవసరం లేదండి అని చెప్పి. సో ఇవన్నీ సహజం అండి, మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. నేను ప్రజలకు చెప్పేది ఒకటే, ఏది మంచో ఏది చెడో దాన్ని మనం ఏదైతే ఈ టీవీల్లో చూస్తున్నామో, ఈ ఇంటర్వ్యూస్లో చూస్తున్నామో, యాడ్స్లో చూస్తున్నామో, వాటిని ఒకసారి మనం కూడా ఏది మంచో ఏది చెడో మన విచక్షణతో ఒక్కసారి ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం కూడా క్రోడీకరించుకొని మార్కెట్లో జరుగుతున్న దాన్ని బట్టి ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఫినిష్ చేశారు. ఇవాళ నువ్వు ఒకటి దగ్గర ప్లాట్ కొనుక్కోవడానికి పోతున్నాం, అతను ఎన్ని ప్రాజెక్టులు కట్టాడు, అవి ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఎలా ఉంది, వాటిలో వాడు ప్రొవైడ్ చేస్తాన ఎమ్యూనిటీస్ అన్నీ చేసి ఇచ్చాడా లేదా, అక్కడ కొనుక్కున్నటువంటి వాళ్ళతో ఒక నలుగురితో మాట్లాడండి, దాని మెయింటెనెన్స్ ఎలా ఉందో తెలిసిద్ది, ఎలా ఉందో తెలిసిద్ది. అన్నీ చూసుకున్న తర్వాత ఆ రేటు కూడా రీజనబుల్లో లేదో కానీ తీసుకోండి అంతే. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కదండి, డబ్బులు ఎవరి వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు ఇవ్వట్లా, లేదా ఊరక రావట్లా, మీ కష్టపడితే వచ్చిన డబ్బు అది మీరు దాచుకొని మీ కళల ఇల్లు, మీ కళల ప్లాటో కొనుక్కున్నారు మీరు. సో ఖచ్చితంగా మీ డబ్బులు మీరు ఎంత కష్టపడి దాచుకున్నారో ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా అది ప్లాట్ అయినా ఫ్లాట్ అయినా ఒక ఇల్లు అయినా 1కి 10 సార్లు 10 ప్రాజెక్టులు చూడాలి, ఎవరు బాగా కడుతున్నారో చూసుకోవాలి, డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి, అప్రూవల్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి, ఆ తర్వాతే కొనుక్కోవాలి. మరీ ముఖ్యంగా ప్రీ బుకింగ్ ప్రీ లాంచ్లో వాళ్ళు 10,000 రూపాయలు వస్తువు 5,000కి ఇస్తున్నాడు కాదు, 2,000కి ఇచ్చినా కూడా కొనకూడదు. అది మీ సొంత చుట్టమైనా, మీ బంధువైనా, మీ ఫ్రెండ్ అయినా, మీతో కలిసి చదువుకున్నటువంటి వ్యక్తి అయినా సరే వాటి జోలికి మనం వెళ్ళకూడదు. తక్కువకు వస్తుందంటేనే మనకు ఒక ఎరేస్తున్నారు. దానికన్నా కన్స్ట్రక్షన్తో పాటు ఇప్పుడు వాళ్ళ పేమెంట్ షెడ్యూల్స్ ఉంటాయి, రెగ్యులర్ ప్రైస్లో కొనుక్కొని వాళ్ళు పుట్టింగ్స్ అయిపోయినాక ఒక ప్రైస్ పే చేయాలి, ఒక 5 ఫ్లోర్లు స్లాబ్లు అయిపోయినాక ఒక ప్రైస్, 10 ఫ్లోర్లు అయిపోయినాక ఒకటి, బ్రిక్ వర్క్ అయిపోయినాక ఒకటి, హ్యాండ్ ఓవర్ అప్పుడు ఒక ఇంత పర్సంటేజ్ అని పే చేయాలి. ఆ కండిషన్స్ ప్రకారం వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకొని ఆ ప్రకారమే మనం కొనుక్కుంటే మంచిది. అప్రూవల్స్ లేని కొనుక్కోవద్దు. ఈవెన్ ఓపెన్ ప్లాట్స్లో కూడా ఫామ్ ప్లాట్స్ అంటారు, అసలు ఫామ్ ప్లాట్స్ అనేది ఎక్కడ ఉంది, అసలు లేదు. అది ఫామ్ ప్లాట్స్ అనేది అసలు లేదు. ఆకర్షణీయమైన బ్రోచర్లు వేసి ఎర్రచందనం శ్రీకాంత్ అనగానే కలిపి కొనుక్కోవచ్చు. నేను మీ శ్రీకాంత్ బాబు, నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని. నేను 22 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నాను. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా, ఏ సూచనలు కావాలన్నా, ఏ సలహాలు కావాలన్నా మీరు ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన కేవలం ఇన్వెస్ట్మెంట్స్ గురించే కాదు, మీకు లీగల్గా రియల్ ఎస్టేట్కి సంబంధించి మీరు కొనుక్కునేటువంటి విల్లాలైనా, ప్లాట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా, వీటికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ల గురించి కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. మీరు నన్ను ఏ రోజు మీరు నన్ను సంప్రదించాలన్నా కూడా 9966212888 నెంబర్కి కాల్ చేయగలరు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల లోపల ఏ రోజైనా మీరు కాల్ చేయొచ్చు.